తనకేదైతే అభినందన సభ సినిమా పెద్దలతోటి అభినందన సభ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేయించుకున్నారు అనేది అంటే చాలామంది పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే ఒక డ్రామాకు తెరతీశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయా రంగాలన్నీ కూడా విస్మరించబడ్డాయి. ప్రస్తుతం ఆ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలి అనేది ఒక లక్ష్యంగా తాను పెట్టుకున్నారు. కానీ విస్మరించినటువంటి సినీ రంగాన్ని, అడుగడుగున అవమానించినటువంటి సినీ రంగాన్ని తాను ముందేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు సాయంత్రం ఎక్కడైతే చిత్రపురి కాలనీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే యూసఫ్ గూడలో పూర్తిగా ఒక సినీ కార్మికుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. అందులో పూర్తిగా గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని కావచ్చు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కూడా కనీసం తాను ముందేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. నాడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ తరపున ఒక మహిళ చనిపోవడం, తొక్కిసలాట్లో మహిళ చనిపోవటం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తనను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో పెట్టినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా సినీ రంగం పైన, సినీ పెద్దల పైన కూడా ఏదైతే వాళ్ళపైన కక్షపూరితంగా వ్యవహరించినటువంటి తీరు కనిపించింది. కానీ ఇప్పుడు సినీ కార్మికుల ఓట్లు రాబట్టేందుకు, సినీ కార్మికుల ఇండస్ట్రీని పూర్తిగా ముందేసుకొని తన అభివృద్ధి పైన ముందుకు వెళ్తున్నామనంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అసెంబ్లీ వేదికగా టికెట్ ఛార్జీలు పెంచేది లేదు, పూర్తిగా ఇప్పుడున్నటువంటి ఛార్జీలనే అమలు చేస్తాము, ఎందుకు టికెట్ ఛార్జీలు పెంచాలి, బెనిఫిట్ షోలకు ఎందుకు టికెట్ రేట్లు పెంచాలంటూ కూడా గొప్పలు చెప్పి ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ వచ్చినటువంటి సినిమాలకు పూర్తిగా రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం తాను మాట్లాడారు. అటు ఎన్కన్వెన్షన్ కూల్చినటువంటి సందర్భం కావచ్చు, హీరో నాగార్జున ఫ్యామిలీ పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నెరవేర్చకపోగా ఇప్పుడు ఫ్యూచర్ లేని సిటీలో ఫ్యూచర్ సిటీ అంటూ కూడా ఏదైతే ఫైటర్ కు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ అక్కడ స్థలం కేటాయిస్తాము, మీ పిల్లలకు ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ విద్యను అందిస్తామని కూడా ఇన్ని రోజులు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పూర్తిగా తాను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో సినీ కార్మికులంతా కూడా తన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పిలిపించుకొని కాలు మీద కాలేసుకొని వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కనీసం వాళ్ళ సంక్షేమం కావచ్చు, వాళ్ళ అభివృద్ధి పైన దృష్టి పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలే టార్గెట్గా వాళ్లకు గాలం వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం మనం మాట్లాడుకునే సందర్భం వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి సభకు పూర్తిగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే నవీన్ యాదవ్కు సంబంధించిన నవీన్ యాదవ్ తండ్రి ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే తమ ప్రధాన అనుచరుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ కు అధ్యక్షులుగా ఉన్నారు వల్లభనేని అనిల్, తాను కూడా ఈరోజు షూటింగ్లన్నీ కూడా మూసివేయించి ఆపివేయించి కార్మికులంతా కూడా ఈ సభకు రావాలని కూడా తాను చెప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది. పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులంతా కూడా ఎక్కడ కూడా ఈ షోలకు హాజరు కాకుండా, షూటింగ్లకు హాజరు కాకుండా ఒక హుకుం జారీ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ సభకు తీసుకొని వెళ్లాలని చూశారు. పూర్తి స్థాయిలో చిన్న చిన్న పనులు చేసుకుని ఆ జూనియర్ ఆర్టిస్టులంతా కూడా పుట్టకుట్టి కోసం చిన్న చిన్న క్యారెక్టర్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రోజువారీగా వాళ్ళకి కనీసం ఒక 1000 రూపాయల నుంచి 1500 వచ్చేటువంటి కార్యక్రమాలున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు చేసేటువంటి వాళ్ళకు రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది, కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం చాలా తక్కువగా జీతాలు ఉంటాయి. కానీ వాళ్ళందరికీ షూటింగ్లన్నీ కూడా మూసివేయించి పూర్తి స్థాయిలో ఈ ఫెడరేషన్ తరఫున ఒక సర్క్యులర్ను జారీ చేసి పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసి వాళ్ళందరికీ బెదిరింపులకు గురి చేసి దీన్ని తీసుకొని వెళ్లాలని కూడా చూశారు. ఈ రోజు కూడా పూర్తిగా షూటింగ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి, 100 కోట్ల నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా అదేది తనకు పట్టనట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కనబడింది. కూతవేటు దూరంలోనే అంత పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కానీ దీన్ని పూర్తిగా రాష్ట్ర అధికారులు కావచ్చు, లేదంటే ఎన్నికల కమిషన్ కూడా దీనికి కనీసం చూడనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల పైన తాను ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం మనకు కాసేపటి క్రితం కనిపించింది. అటు నాగార్జున ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఎన్కన్వెన్షన్ కూల్చడం కావచ్చు, ఇక అంతేకాకుండా ప్రధానంగా అల్లు అర్జున్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, తాను కూడా మళ్ళీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం. మీడియాతో కూడా కనీసం అల్లు అరవింద్ మాట్లాడలేనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఒక రోజు జైల్లో పెట్టారు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఇలాంటి
ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కొనసాగలేదు. సినీ కార్మికులకు ప్రతి క్షణం కూడా అండగా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోరుకుంది. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యలపైన సానుకూలంగా స్పందించి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సినీ కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. కానీ దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ అంశంపైన మేము దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ మాటలు కూడా ఇక్కడ కూడా మాట్లాడకపోగా పూర్తిగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, వాళ్లకు హామీలు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేయకపోయినా కొద్దిమేర అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకే రాష్ట్ర ప్రజలకు దిక్కు లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ కొత్త హామీలు ఇచ్చి వాళ్ళను ఎంత మేర తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ భయం ఖచ్చితంగా పట్టుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయా రంగాలను తను దగ్గర చేసుకునేటువంటి తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సినీ రంగం పైన తాను ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ కూడా సినీ కార్మికులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా తమతో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.